ఓం సాయిరామ్. సాయినాథుడు ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉంటారు, మీరు నన్నే పట్టుకుని ఉండండి అని. కానీ మీరు ఏ దైవాన్ని పైన అయితే గనక, ఏ గురువు పైన అయితే గనక మీకు భక్తి శ్రద్ధలు కుదురుతాయో, ఆ భక్తి శ్రద్ధలను మరింత స్థిరం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లౌకికపరమైనటువంటి విషయాలకు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో ఆ సాధనను సాయి ఉచ్చస్థితికి తీసుకువెళ్తూ ఉంటారు. సోమదేవస్వామి వచ్చి బాబావారి వైభవాన్ని చూసి, మొదట ఆడంబరాలు ఉన్నారు ఇక్కడ, నేను ఎందుకు వచ్చానా అని అనవసరంగా సమయం వృధా పోతుంది కదా అనుకుంటారు కదా. తర్వాత చూసిన తర్వాత రియలైజ్ అయిపోయి మనసు శాంతిస్తుంది. తన గురువు చెప్పినటువంటి మాట గుర్తుకొస్తుంది. ఎక్కడ నీ మనసు శాంతిస్తుందో అదే నీ యొక్క అసలైనటువంటి స్థానము అని చెప్తారు కదండి. సాయినాథుడు కూడా, బాబా నా మనసు శాంతించింది, నా మనసు ఇక్కడ ఉండాలి అనిపిస్తోంది, హిమాలయాలకు వెళ్ళు, నీ సాధనకు మరింత పదును పెట్టు, నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుక అని చెప్పి బాబా వారికి ఆశీస్సులు ఇచ్చి వారికి పంపిస్తారు కదా. మరి సోమదేవస్వామికి బాబావారిని దర్శించకముందు, దర్శించిన తరువాత ఖచ్చితంగా తన సాధనలో ఉच्चత స్థితి అనేది వస్తూ ఉంటుంది. బాబావారు కేవలం తన యొక్క ఆరాధనను మాత్రమే ఎప్పుడూ కోరుకోరండి. తన వద్దకు వచ్చినటువంటి వాళ్లకు ఏ లక్ష్యాలు ఉన్నాయో, అది ఆధ్యాత్మికంగానా లేదా లౌకికంగానా, వాటిల్లో ఉన్నటువంటి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళటానికి మార్గదర్శనాన్ని చేస్తూ ఉంటారు. ఇప్పుడు కలియుగంలో దేశాల్లోనూ విదేశాల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎందుకు సాయినాథుని పాదాలను పట్టుకుని బాబా ఒడిలోకి వచ్చిన తర్వాత వస్తూ ఉన్నారు. ఇంకా కూడా నీ జీవిత ప్రయాణానికి కావాల్సినటువంటి రోడ్ మ్యాప్ ఒకటి, రెండవది బాబా వారి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక తృప్తి దొరుకుతుంది. నా యోగక్షేమాలు చూసేటటువంటి నా బాబా నాకు దొరికారు, నేను దేనికోసం చింతించాలి, దేనికోసం నేను పాకులాడాలి అనేటటువంటి భావన మనసులో కలిగిన తరువాత జీవితంలో ఉన్నటువంటి అశాంతి ఆరాటాలు అంతటితో ఆగిపోతాయి. సచ్చరిత్రలో చెప్పబడుతుంది కదా, తాపత్రయాలతోటి తప్పించుకుని దహించుకుపోయేటటువంటి జీవులను ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం. ఈ లైన్ ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. సాయినాథుడు ఎందుకోసం మనకు ఏం చేస్తూ ఉన్నారు, మన జీవితంలో ఈ జీవితం అంతా కూడా తాపత్రయాల దహనమే కదండి. తాపత్రయాల కోసమే కదా పాకులాడుతూ ఉన్నాము. ఆ ఒక్కదాన్ని లేకుండా చేస్తే మన జీవితం ఎంత సుఖవంతంగా ఉంటుందో ఈరోజు చాలామంది సాయి బిడ్డలు బాబా వారి యొక్క నిజతత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. సర్వేజన సుఖినో భవంతు.